హాయ్ అండి, ఇది బెంగళూరుకి వచ్చాక చేస్తున్న చిన్న మినీ వ్లాగ్ అన్నమాట. ఇవాళ వీకెండ్, సో ఫుల్లీ కొంచెము డెంటల్ అపాయింట్మెంట్ ప్లస్ థమ్ ఫింగర్ ఇన్ఫెక్షన్ అయిందండి. సో ఇవాళంతా కొంచెం హాస్పిటల్స్కే తిరుగుతూ ఉన్నాను. సరే వచ్చి కాసేపు నాప్ తీసుకున్నాక సరే లేద్దాము ఏమన్నా పని చేద్దామంటే రసం పౌడర్ చేద్దామని వచ్చానండి. నేనేదో ప్రశాంతంగా చేసి పెట్టుకున్నాము, వీక్ డేస్ లో ఏ ఇబ్బంది ఉండదు కదా అంటే ఈ బుట్టిది వచ్చిందనమాట. మా పాప నేను చేస్తా అన్నిటికీ అడ్డం వస్తుందండి. ఈ అమ్మాయి వల్లే నేను సగం పండ్లు పోస్ట్ పోన్ చేసుకునేస్తాను అనమాట. రసం పౌడరు నేను వేయించేవన్నీ వేయించుతుంది అనమాట. ఆల్రెడీ నేను ఈ చిన్ని గ్లాస్ కి అయితే కందిపప్పు శనగపప్పు అయితే వేయించి పెట్టేసుకున్నానండి. ఈలోపు యాష్క వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, నేను చేస్తానని కొన్ని ఒక 4 మిరపకాయలు వేయించుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి, మీ స్పైస్ లెవెల్స్ తగినట్టు. నెక్స్ట్ ఏమి మిరియాలు ఒక గ్లాస్ కన్నా 1 స్పూన్ తక్కువ వేసుకున్నానండి, మరి ఘాటు ఎక్కువ ఉంటుందని. దీన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఈ అమ్మాయికి ఎందుకు హ్యాపీగా ఆడుకోకుండా ఎంతసేపు కిచెన్ లోనే పని అండి. ఇలా లో ఫ్లేమ్ లోనే మనము రోస్ట్ చేసుకోవాలండి. ఒక 1 స్పూన్ మెంతులు ఎత్తుకుంటా, ఒక చిటికెడు గ్లాస్ అంతా జీలకర్ర, చిన్ని గ్లాస్ జీలకర్ర వేసే ఇది రోస్ట్. ఇది నేను వేసేసుకున్నా, ఇంకా రోస్ట్ చేస్తా. ధనియాలు అయితే ఇందాక ఎత్తుకున్న గ్లాస్ అంతే ఎత్తుకోవాలి. ఒక్క ఇంచు ఎత్తుకు, మీకు ఎంత కావాలో అంత ఎత్తుకోండి. నాకైతే ఎంత కావాలో అంతంత వేయకూడదు, అన్ని ఈక్వల్ క్వాంటిటీతో వేయాలి. 1 స్మాల్ గ్లాస్ ధనియాలండి. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ ఇట్. కాలిందా? వస్తావా ఇంకోసారి? సరే ఓకే ఓకే ఓకే. కర్రీ లీవ్స్ అండి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర ఎండు కరివేపాకు ఉన్నా ఓకే, అలా లేదంటే నార్మల్ పచ్చి కరివేపాకుని ఇలా డ్రై రోస్ట్ చేస్తే ఇది బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. అంతేనండి, ఇది బాగా అండి. ఇలా మిక్సీ చేసాక ఒక చిన్న ప్లేట్ లో వేసుకొని ఆ వేడి ఆరేంత వరకు పెట్టుకుని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసేసి స్టోర్ చేసుకోవడం. అంతే, రసం పౌడర్ రెడీ. వేరే పని ఏదో మొదలెట్టిందండి, ఇంకొద్దు, మనం వెళ్ళిపోదాం. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.